వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు ఈరోజు పుంగనూరు అంజుమన్ షాదీ మహల్లో ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందించారు. అంతేకాకుండా పట్టణంలోని 29 మసీదులకు దాదాపు 4,50,000 రూపాయలు విరాళంగా అందించారు. రంజాన్కు వీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ పేరు పేరున నమస్కరిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనం 29 మసీదులకు సంబంధించి ముతావలీలందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇది అరుదైన అవకాశం, సంవత్సరంలో ఒకసారి మనకు భగవంతుడు ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు, నేను దాదాపు 3 సార్లు కీలేరులో శాసనసభ్యుడిగా ఉన్నాను. ఇక్కడ 4 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను. మరి ఎక్కడ కూడా మాకు ప్రథమ యుద్ధ సైనికులు మైనార్టీ సోదరులే. ఏ ఎలక్షన్ మీతో పాటు మిగతా అందరూ మిత్రులు కూడా మాకు మద్దతు ఇవ్వచ్చు, కానీ మీ మద్దతు ఎప్పుడు కూడా మేము కోరుకుంటూ ఆ విధంగానే సూర్యులు కానీ ఇక్కడ కానీ మైనార్టీలకు మంచి రాజకీయ భవిష్యత్తు మాకు చేతనైన మేరకు కల్పించాం. రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే పనిచేస్తాం. మీరు చూస్తూ ఉన్నారు, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. చాలామంది మైనార్టీ సోదరులు కూడా ఆయన నమ్మారు. నీకు 15,000, నీకు 18,000, నీకు 17,000 ఈ విధంగా చెప్తే అది నిజం అనుకొని మనకు అతి ఎక్కువగా రాయచోట్లు మైనార్టీ సోదరులు దగ్గర మన శాసనసభ్యుడు కేవలం 2,000తో ఓడిపోయారు. అదేవిధంగా మదనపల్లిలో మన అభ్యర్థి కేవలం 5,000 లోపల ఓట్లతో ఓడిపోయారు. ఈ విధంగా కదిరిలో మన పట్టణానికి సంబంధించిన అల్లుడు మక్కులు అక్కడ కూడా చాలా 4,000 ఓట్లతో ఓడిపోయాడు. సच्चे दिल से शुक्रिया अदा पेश करता हूँ. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ పుణ్య రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా అందరూ కూడా ఈరోజు రోజా పెట్టి అందరూ కూడా రోజా ముగించే సమయంలో మీతో అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకేదో ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయంగా వచ్చినట్లు లేదు, మన సొంత ఇంటికి మన కుటుంబ సభ్యులతో మాట్లాడినంత సంతోషంగా ఉంది. మిస్ కాకూడదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా కూడా ఈరోజు వచ్చింది కేవలం మనందరినీ కూడా కలుపుకొని అందరితో కూడా మాట్లాడాలని ఈరోజు రావడం జరిగింది. ఇఫ్తార్ విందు కూడా రావడం జరిగింది. వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండాలని చెప్పి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడింది. ఈరోజు ఆ బిల్లు ఫుల్ మెజార్టీ లేకుండా ఈరోజు పాస్ అయింది. కానీ మన రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు భూములు వేరే పేర్లో, ఏపీఐసీ పేర్లో, ఇంకో పేర్లో పెట్టి ఈరోజు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది. దీనిపైన గట్టిగా అందరూ కూడా మాట్లాడాలా, మేము కూడా మాట్లాడతాము. అందరితో కూడా కలిసి దానిపైన గట్టిగా పోరాటం చేస్తాము. వక్ఫ్ బోర్డు భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే అని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరి దీవెనలో, ప్రార్థనలో మన పెద్దానికి కానీ మాకు కానీ చోటు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా కోరుకుంటూ, మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు.